ఒక చిన్న విషయం చెప్తా వినండి. అన్న తమ్ముడు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి, ఈ ఊరిలో బతుకు లేక ఇంకో ఊరికి బతుకు సాగించడానికి నడక సాగిస్తున్నారంట. పోయే మధ్యదారిలో ఒక చెట్టుకి పెద్ద గుమ్మడికాయ కాసిందంట. అంటే గుమ్మడి చెట్టుకే, వేరే చెట్టుకి కాదు. అప్పుడు అన్నయ్య ఈ కాసింత చెట్టుకి ఎంత పెద్ద గుమ్మడికాయో ఏంటో ఈ దేవుడు లీల. మన ఉండు ఊరిలో బతకలేక వేరే ఊరికి పోతున్నాము, ఇంత చిన్న చెట్టుకు ఎంత గుమ్మడికాయో ఏంటో ఈ దేవుడి ఇంతలు అని కొనుక్కుంటూ పోతున్నాడంట. అప్పుడు వాళ్ళ అన్న తిరిగి చూసి చిన్న చిరునవ్వు నవ్వుకొని సరేలే రాపోదామంటూ నడక సాగిస్తున్నారంట. కొద్ది దూరం వెళ్ళనిచ్చి ఒక పెద్ద మాడి చెట్టు, ఆ పెద్ద మాడి చెట్టుకు చిన్న చిన్న మాడికాయలు అడిగిపోయిందండి. ఇదేందో ఏమిటి ఇంతో దేవుడి లీల ఎలా ఉందో చూడు, ఇంత పెద్ద చెట్టుకి అంతంత కాయలు అన్నాడంట. అప్పుడు కూడా వాళ్ళ అన్న చూసి చిరునవ్వుతో సరేలే తమ్ముడు, ఈ రాత్రికి మనం ఇక్కడే పడుకుంటున్నాము అన్నాడంట. సరేలే అన్నయ్య అని పడక సర్దుకొని పడుకున్నారు. పడుకున్న కొంచెం నిద్రలే జరుకొని వచ్చి మాడికాయ గాలికి రాలి నెత్తిన పడింది. అబ్బో దేవుడో చచ్చాండ్రో, నా తలక పగిలింది అన్నాడంట. అప్పుడు అన్న లేచి, అంత చిన్న చెట్టుకు ఇంత పెద్ద గుమ్మడికాయ అన్నావు, ఇంత పెద్ద చెట్టుకు ఇంత మాడికాయ అన్నావు, ఈ చెట్టు ఇంత పెద్దది కాబట్టి ఇక్కడ మనము తల దాచుకున్నాము, ఏమి ఆ గుమ్మడి చెట్టు కింద తల దాచుకోలేము కదా, అందుకు అది నేలపాకే గుమ్మడి చెట్టు కాబట్టి దానికి అంత పెద్ద గుమ్మడికాయ ఇచ్చాడు. ఇది 10 మందికి నీడనిచ్చే చెట్టు కాబట్టి చిన్న చిన్న కాయలు ఇచ్చాడు దేవుడు మాడి చెట్టుకి. అందుకని దేవుడిని నిందించకూడదు ఎప్పుడు. దేవుడు ఏ చెట్టుకు ఏ గాలి ఎంత పెట్టాలో అంతే పెడతాడు. ఏమే ఆ మాడి చెట్టుకు కానీ గుమ్మడికాయ ఉందంటే నువ్వు అనుకున్నావు కదా, అయ్యో చచ్చాన్రా దేవుడా నా తల పగిలిందని, అది ఖచ్చితంగా జరిగిండే తమ్ముడు. మాడికాయ చిన్నది కాబట్టి నీ తల పగలలేదు అన్నాడంట. రైటే కదా. దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు నిందించకూడదు. ఏ చెట్టుకి ఎంత గాలి పెట్టాలో, ఏ చెట్టుకి ఏ కాయ పెట్టాలో దేవునికి తెలుసు. అప్పుడు దేవుని నిందించడం కాదు, కానీ మన తలరాత ఎలా ఉంటే అలా తిరుగుతూ ఉంటుంది అంతే. ఈ ప్రపంచానికి సంతకు వచ్చాము, ఈ సంత ఎప్పుడు ముగుస్తుందో అప్పుడు మనం ఎత్తబడాల్సిందే. అంతేగాని ఆ చెట్టుకి ఇది పెట్టాడు దేవుడు, ఆ చెట్టుకి ఇది పెట్టాడు, ఈమెకి ఇది పెట్టాడు, ఆమెకు అది పెట్టాడు, దాని కర్మ అట్టుంది కాబట్టి దానికి అట్టమ్మ కూడా దొరికాడు, ఇవన్నీ మన ఊహ నిందలు తప్ప దేవుణ్ణి నిందించడానికి బాగుంటాయి, కానీ మనం బ్రతకనే కాదు. ఏమంటారు? నిజమైతే లైక్ కొట్టండి. ఖచ్చితంగా నేను చెప్పింది నిజమైతేనే లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే కామెంట్ చేయండి. ఏమి నిజమే కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి అన్నదమ్ముల ఐక్యతకు కూడా. ఏమి ఒకరి కోసం మీరు నిందల పాలు కాకండి, అన్నదమ్ముళ్ళు చివరి వరకు కలిసిమెలిసి ఉండండి. ఏమంటారు? రైట్ అయితే తప్పకుండా లైక్ కొట్టండి, నిజం అనిపిస్తేనే లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. దేవుడికి తెలుసండి, దేవుడిని ఎప్పుడు నిందించకండి. ఎప్పుడు ఏది ఎక్కడ పెట్టాలో దేవునికి తెలుసు. ఏమంటారు? బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నాకైతే ఆకలి అవుతుంది. నేను గుడికి పోయినా ఈరోజు సోమవారము, శివుని గుడికి. అయితే ఫ్రెషల్ ఎప్పుడన్నా చూసారా ఇలా? ఇదైతే శనగగింజల కారము. మొన్న వీడియో కూడా పెట్టా. పచ్చి శనక్కాయలు ఒలిసి పచ్చి శనగగింజలతో కారం చేసినాను. అది వేసుకొని ఇలా దానిపైన ఒక బ్రెడ్ పెట్టుకొని ఇలా తింటున్నా. భలే టేస్ట్ ఉంది. మళ్ళీ ఇంకొక ఐటెం అయితే చిత్రంగా ఉంటుంది మీకైతే. ఇది పచ్చి శనగగింజలు గోగాకు పుల్లగూర. ఇది కూడా ఒక బ్రెడ్ పెట్టుకొని దాని మీద కర్రీ పెట్టేసి ఇలా పైన బ్రెడ్ పెట్టేసి ఇలా తింటున్నా. ఒక బ్రెడ్ అయితే ఇలా రెడీ చేసుకున్న శనగగింజలు గోగాకు పుల్లగూర, ఇంకొక బ్రెడ్ అయితే ఇలాగ శనగగింజలు కారం వేసి వేసుకున్నా. తింటుంటే భలే టేస్ట్ ఉందండి. మీకు కూడా నచ్చితే అలా ట్రై చేయండి తప్పకుండా. బ్రెడ్తో ఇలా మన ఇంట్లో ఉన్న కర్రీ ఏదైనా అలా యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్తో అదుర్సు ఆకలి తీరిపోతుంది. నీళ్ళు తాగితే మళ్ళీ యథావిధిగా మన పని మనం చేసుకోవచ్చు. ఇలా అయితే తిన్నా, ఈరోజు తింటున్నా. ఇంకా మీకు చూపించడం కోసం అయితే తినేది ఆఫ్ చేసి మరీ చూపిస్తున్నా. ఓకేనా? సూపర్ టేస్ట్తో బలుంది. కారం కారంగా పుల్ల పుల్లంగా
బ్రెడ్ కొంచెం తీయగా తగులుతూ భలే ఉంది. సూపర్. అలా ఇంట్లో ఉన్న కర్రీతో ఇలా ట్రై చేసి ఎప్పుడన్నా మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. తినకపోతే తిని చూడండి, భలే టేస్ట్ ఉంది. అది ఏ కర్రీ అయినా, పప్పు అయినా కానీలేండి, మన ఇంట్లో ఏ చట్నీ అన్నా ఉన్నీలేండి, ఇలా ఇంట్లో బ్రెడ్ కానీ మీ దగ్గర ఉంటే ఇలా బ్రెడ్కి అప్లై చేసుకొని తిని చూడండి, భలే టేస్ట్ ఉంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.